దేవుని వాక్యములోనికి వెళదాం. బైబిల్లో మనకు ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు. ఇతడు మరి ప్రవక్త. ఇతడు ఆహాబు అనే రాజు ఏలుబడి చేస్తున్న దినాలలో ప్రవక్తగా పనిచేశాడు. ఏలియా గురించి 5 అనుభవాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏలియా జీవితం మనకు ఒక మాదిరికరంగా ఉంటా ఉంది. బైబిల్ అంటుంది ఏలియా మన వంటి మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఆయనే ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది. ఏలియా రోషము కలిగిన ప్రవక్త. చెప్పండి. చాలా స్లోగా చెప్తున్నారు, బాధగా స్లోగా చెప్తున్నారు. రోషం కలిగిన వాడు చెప్పాలండి. అలాంటి వాడు మీరు కూడా మాట్లాడితే చక్కగా బాగుంటుంది. ఏలియా ఎవరంట? అది అట్లా చెప్పండి అమ్మా, గట్టిగా స్తోత్రం. మనం ఏలియాను గురించి తెలుసుకోవాలి. ఆయన జీవితంలో 5 అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి అనుభవం ఏంటో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అదిగోండి 17వ అధ్యాయము మొదటి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలులో దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఎంత రోషం గలవాడో చూడండి. ఏలియా జీవితంలో మనం 5 అనుభవాలు నేర్చుకోబోతున్నామని చెప్పాను. మొట్టమొదటిదిగా ఇతడు గిలాదు కాపరస్తుడు. చెప్పండి. ఈ గిలాదు అనేది చాలా చరిత్రలో చాలా అనుభవాలు కలిగినటువంటిది. ఈ గిలాదు తూరు సీదోను పట్టణాలకు మధ్య భాగంలో ఉంది. ఈ గిలాదు కాపరస్తుడు ఏలియా. మనందరం ఏ కాపరస్తులను తెలుసా? ఎనికేపాడు కాపరస్తులు, రామవరపాడు కాపరస్తులు, ప్రసాదంపాడు కాపరస్తులు. ఏ ఊరిలో వాళ్ళు ఆ ఊరు కాపరస్తులు. మనందరం మన ఊర్లో కాపురం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా ఇతడు గిలాదు కాపరస్తుడు. గమనించండి, గిలాదు అనే మాటకు కరుకైన రాయి, కరుకైనటువంటి రాయి. గిలాదులో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారు. అంటే సెంటు బాటిల్స్, సువాసన భరితమైన సెంటు తయారయ్యేది ఇక్కడే. ఏ ఊర్లో? గిలాదులో. మనం సెంటు అని అనగానే దుబాయ్ వెళ్ళాలి. ఎక్కువగా దుబాయ్ సెంటు కొట్టేవేంటి ఇంత ఘాటుగా ఉందని అంటారు. అంటే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు అక్కడే ఉన్నాయి. ఆ రోజుల్లోనంట సువాసన, ఆ సువాసన భరితమైన ఆ యొక్క సెంటు బాటిల్స్ ఎక్కడ దొరికేవంటే గిలాదులో దొరికాయి. గిలాదులో సుగంధ ద్రవ్యాలు అమ్ముతారు. సుగంధ ద్రవ్యములు. ఇర్మియా గ్రంథము 8:22లో ఉంటుంది. ఇంకొకళ్ళు 40:11 చదవండి. ఇర్మియా గ్రంథం 40:11, ఒకళ్ళు 8:22. 40:11 8వ అధ్యాయము 22వ వచనం కూడా. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? 40:11 మోయాబులో, మోయాబులోనేమి ఏమి 40:11 40 సరే, ఒకళ్ళు మిస్ అయినట్టుంది. చూడండి,
గిలాదులో గుగ్గిలం ఉన్నది. అలాగే గిలాదులో పశువులకు ఆహారం దొరుకుతుందంట, సమృద్ధైన ఆహారం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నీ కనుదృష్టి నా మీద ఉంచుకుని అదుగో గిలాదు పర్వతం మీద మేకల మందను. అంటే గిలాదు పర్వతం మీద మేకలు ఉన్నాయంటే ఏం తింటున్నాయి? మేకలు. అక్కడ చక్కని పచ్చని గడ్డి మొలుస్తూ ఉంది, అందుకని అక్కడికి వెళ్ళాయి. నేను గిలాదు గురించి చెప్పాను. గిలాదు అనగా కరుకురాయి. గిలాదులో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. గిలాదులో పశువులకు పచ్చని మొలకలు ఉన్నాయి. నాన్న 46:11 ఏముంది నాన్న? చదువునానా 46:11. ఐగుప్తు కుమారి కన్యక అదుగో ఎక్కడికి వెళ్ళి? గిలాదునకు వెళ్ళి అదుగో సుగంధ ద్రవ్యములను తెచ్చుకున్నాము. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బిడ్డలారా, అలాగే బైబిల్లో యెఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు, వేశ్యకు పుట్టిన కుమారుడు. ఇతను కూడా ఏ కాపరస్తుడు తెలుసా? గిలాదు కాపరస్తుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. గిలాదు కాపరస్తుడు. అబ్రహాము తన కుమారుని కోసం ప్రార్థన చేశాడు ఈ స్థలంలో. ఇది దేవుని సన్నిధి కలిగిన స్థలం గిలాదు. గిలాదులో ఎవరైతే ప్రార్థన చేశారో వారి పిల్లలను దేవుడు దీవించాడు. దేవుని బిడ్డ, గిలాదు అనగా నథింగ్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. గిలాదు అనగా దేవుని సన్నిధి కలిగి ఉండటం. దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు 60వ కీర్తన 7వ చరణం, 60వ కీర్తన 7వ చరణం, ఆయన అంటాడు, గిలాదులో గుగ్గిలం ఉన్నది, గిలాదులో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, గిలాదులో వైద్యం ఉన్నది, గిలాదులో ప్రియులారా సువాసన ఉన్నది, గిలాదులో మేకల మందలకు పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అన్నాడు, గిలాదు నాది. అది గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుడు ఒక మాట అంటున్నాడు, గిలాదు నాది. ఎవరిదంటిది? దేవుంది. అంటే దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రియమైంది, దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా నా దేవుడు కోరుకున్న వాళ్ళే. మీరు అందరు బిడ్డలారా, ఆయన మిమ్మల్ని కోరుకుని తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. బిడ్డలారా, మీరు ఆయన యొక్క కష్టార్జితమై ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా ఆయన కొనుక్కుని పరలోక రాజ్యంలో ఇళ్ల స్థలం వేశాడు ఆయన మన కోసం. బిడ్డలారా, ఆయన నిన్ను కొనుక్కుని నన్ను కొనుక్కుని కలకాలం పరలోకములో సంతోషాలతో నింపాలనుకుంటున్నాడు ఆయన. బిడ్డలారా, అందుకనే మనందరినీ గిలాదు కాపరస్తులను చేశాడు ఆయన. అందుకని సుగంధ ద్రవ్యాలు ఇచ్చాడు మనకి. అందుకని ఆయన తన పచ్చిక బయలు కలిగిన వాక్య స్థలమైన మందిరాన్ని ఇచ్చాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. దేవుని బిడ్డలారా, అది గిలాదు గురించిన సందేశం. బిడ్డలారా, గిలాదు కాపరస్తుడైన ఏలియా, ఇతడు గిలాదునకు చెందినటువంటి వాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రజలు అడుగుతుంటే మామూలు విషయం కాదు, ఇతడు గిలాదు నుంచి వచ్చాడు. ఈయనకి టైటిల్ తిష్బీయుడు అయిన ఏలియా అని పెట్టారు. తిష్బీయుడు అనగా త్రిప్పివేయువాడు. ఎవరినైనా సరే త్రిప్పేస్తాడంతే. ఏ వ్యక్తినైనా దేవుని వైపు తిప్పేయగలిగిన శక్తి కలిగిన వాడు. దేవుడు ఈయనకి అంత అనాయింటింగ్ పవర్ ఇచ్చాడు. అలాంటి వాడు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు దగ్గరికి వెళ్ళి, రాజుగారి సింహాసనం మీద ఉండగా తన గొంగళి కప్పుకుని, ప్రియులారా, రోషం కలిగిన వాడై దేవుని సన్నిధిలో నిలబడి, యాహాబు రాజు అయినటువంటి ఓ ఇశ్రాయేలు రాజా, యెహోవా సెలవిస్తున్నాడు, నేను జీవము కలిగిన దేవుని యొక్క ప్రవక్తనే. ఎవరి సన్నిధిలో నిలబడి నీకు చెప్తున్నానో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడి నీతో సెలవిస్తున్నా, నీవు నీ భార్య చేస్తున్న పాపాలకు దేవుడు ఒక కఠిన శిక్ష వేస్తున్నాడు. అదేంటో తెలుసా? ఈ సంవత్సరాలలో మంచైనను వర్షమైనను పడక దేశం కరువులోకి వెళుతుందని రాజు ముందు నిలబడిన సవాలు కలిగిన ప్రవక్త గిలాదు కాపరిస్తుడైన ఏలియా. బిడ్డలారా,
రోషము కలిగినటువంటి వాడు. ఆ రోజుల్లో చాలా మంది ప్రవక్తలు దాక్కుని భయపడుతూ చిల్లంగితనంగా గలిబిలుగా ఉంటే మన ప్రవక్త అయిన ఏలియా రోషంగా నిలబడ్డాడు. బిడ్డలారా, ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంట్లో నువ్వు రోషం కలిగిన ప్రవక్తగా, నీ ఇంట్లో నువ్వు రోషం కలిగిన తల్లిగా, రోషం కలిగిన తండ్రిగా నువ్వు ఉండగలిగితే, గిలాదులో ఎలాగూ గుగ్గిలం దొరికిందో, గిలాదులు ఎట్లా సుగంధ ద్రవ్యాలు దొరికాయో, గిలాదులో మేకలకు ప్రియులార మేత భూమి ఎలా దొరికిందో, మన ఇల్లు దేవుని సన్నిధితో నింపబడబోతా ఉంది. హల్లెలూయా. కనుక ఇతడు గిలాదు కాపరస్తుడు. ఎవరైనా అడిగితే చెప్పండి, మాది ఎనికేపాడు కాదు, మాది గిలాదు కాపరస్తులం. మేము అందుకని దేవుని కోసం రోషంగా బ్రతుకుతామని చెప్పాలి. బిడ్డలారా, ఎలా బ్రతకాలంటే దేవుని కోసం రోషంగా బ్రతకాలి. రోషంగానంటే మేమేం లావడకూడదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆమె అనకూడదు. ఏలియా చూడండి, ఎవరికి సవాల్ విసిరాడు, ఎవరిని శాసించాడు? రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముఖం మీద ఏలు పెట్టి అని అంటున్నాడు. ఊరుకుంటాడు ఎవడైనా? మనం పెట్టండి, మోడీ ముందుకెళ్ళి పండగ చేసి పంపిస్తారు. కానీ నిజంగా అట్టగా బతకాలి. మనం కూడా రోషంగానే ఉండాలి. ఎందుకంటే సాతానుడు అనేటటువంటి వాడు ఆహాబు. సాతాను అనే ఆహాబు రాజు పరిపాలనలో మనందరం ఉన్నాం. సాతాను ఏలుబడి చేస్తున్నది మన ఊర్లలో. ఏలుబడి చేస్తున్న ఈ ఊర్లోనంట మనం ఎలా ఉండాలంటే రోషం కలిగిన ఏలియాలాగా ఉండాలి. మనం గిలాదు కాపరస్తులం, అనగా రోషము కలిగిన బిడ్డలం. గిలాదు కాపరస్తులం. దేవుడు అంటున్నాడు, గిలాదు నాది. గిలాదు, గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 32:1 ఉన్నది. సంఖ్యాకాండం 32 అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రూబేనీలకును గాదీయులకును ఏమున్నాయంట వాళ్ళకి? అసలు నా మాట ఎవరంట్లా మీరు? ఎవరికో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఎవరెవరికి చెప్పండి ఇప్పుడు నిజంగా? ఎవరెవరికమ్మా? రూబేనీలకును గాదీయులకు ఏమున్నాయంట? అతి విస్తారమైన మందలు. ఏ మందలు? ఏ మందలమ్మా? గొర్రె మేకల మందలు. అంటే ఈ 2 తెగల వారికి, ఈ 2 ట్రైబ్స్ గోత్రాల వాళ్ళకంట ఎక్కువ గొర్రెల మందలు ఉన్నాయి, మందలు ఉన్నాయి. కనుక యాజేరు ప్రదేశమును, అదుగో గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని గట్టిగా స్తోత్రం చెబుదాం. నేను ఇందాక చెప్పా కదా, గిలాదులో మేకల మందలకు కావలసిన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. పచ్చిక బయళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మనం కూడా దేవుని యొక్క సన్నిధి అనే పచ్చిక బయళ్ళకి రావాలి. పచ్చిక బయళ్ళకి రావాలి దేవుని సన్నిధి. కనుక తిష్వీడైన ఏలియా, గిలాదు కాపరస్తుడైన ఏలియా చూడండి, ఎవరైనా అనంటే గిలాదు కాపరస్తుడే బాబు, ఆయనతో పెట్టుకోకూడదు మనం. ఎందుకంటే ఆయన దగ్గర టన్నులు రోషం ఉంటుంది. టన్నులు. అసలు దేవుని భక్తి విషయంలోనంట ఏలియా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ తగ్గలేదు, ఎక్కడా కూడా అతడు తన భక్తిని పోగొట్టుకోలేదు. అతడు దేవుని నమ్మిన ప్రవక్త గనక రోషంగానే బ్రతికాడు. బిడ్డలారా, హల్లెలూయా. కనుక మనం కూడా రోషంగానే జీవించాలి. మొట్టమొదటిది ఏలియా గిలాదు కాపురస్తుడు. ఇందాక ఏలియా ఏమన్నాడు? రాహాబు దగ్గరికి వెళ్ళి, ఆహాబు ఇక వర్షం మంచు పడదు, వర్షం. నిజంగానే ఆ మాట అన్నాడు లేదనండి, మొత్తం కరువు వచ్చేసిందండి ఇశ్రాయేల్ దేశంలో. కరువు వచ్చేసింది, భయంకరమైన కరువు వచ్చింది. ఎంత కరువు అంటే బిడ్డలారా చూడండి, పావురపు రెట్టను కూడా 5 రూపాయలు కొనుక్కుంటున్నారు. ఎంతకమ్మా? పావురపు రెట్ట ఎవరైనా 5 రూపాయలు కొంటారా? ఆ రోజుల్లో 5 రూపాయలకు కొన్నారు. అంటే పావురపు రెట్ట ఆ రోజుల్లో 5 లక్షలు. 5 లక్షలు పెట్టి ఎవరైనా పావురపు రెట్ట కొంటారా? అంటే ఆహారం లేక అంత ఖరీదైపోయిందంట.
ఖరీదైపోయింది. గాడిద తల 80 రూపాయలు. అనగా ఇప్పుడు మన యొక్క సొంత భాషలో చెప్పాలంటే, మన డబ్బులు చెప్పాలంటే దాదాపు 80 లక్షలు అవుతుంది. ఎవరైనా గాడిద తలకాయ 80 లక్షలు కొనేవాళ్ళు ఉన్నారమ్మా? లేరు. చూడండి, ఆ కారణం ఏంటంటే అంత కరువు వచ్చింది. ఇప్పుడు ఆ కరువులో దైవజనుడు కూడా ఉన్నాడుగా. అందుకని ఏం చేశాడంటే ఇప్పుడు రెండో అనుభవంలోకి వెళ్తున్నాడు. ప్రభు అంట ఏలియాతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏలియా, దేశం అంతా కరువులో ఉంటుంది కదా, నువ్వేం చేస్తావంటే ఇదిగో ప్రభు చెబుతున్నాడు. 17వ అధ్యాయం 3వ వచనం, 17వ అధ్యాయం 3వ వచనం, మొదటి రాజుల గ్రంథం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగి ఉండి. ఇది రెండవ అనుభవం అమ్మ. ఇందాక గిలాదు కాపరస్తుడు, గిలాదు అనగా కరుకైన రాయి, రోషం గలవాడు. రెండోది ఇప్పుడు ఏలియా కరువులో ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే కెరీతు వాగు దగ్గరకు వెళ్ళుము. ఇది యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి వాగుది. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చూడండి, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కెరీతు అనగా కత్తిరించుట లేక వేరు చేయుట. దేవుని బిడ్డలారా, కెరీతు వాగు ఆ లోయ భాగానికి సంబంధించినటువంటి, అక్కడికి వెళ్ళి దాగి ఉండుము అని దైవజనుడితో చెప్పాడు. ప్రభు, నేను అక్కడికి వెళ్ళి ఉంటే నాకు భోజనం ఎవరు తెస్తారయ్యా? ఏదైనా ఊర్లో ఉంటే ఎవరన్నా చిన్న ప్రార్థన చేస్తే ఎవరో ఒకళ్ళు కొంచెం పాపం పాస్టర్ గారు వచ్చారులేనే ఒక రొట్టె మొక్క ఒకటి పెడతారు. నన్ను తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో ఆ వాగు దగ్గర ఉండమంటే అక్కడికి ఎవరు తీసుకొస్తారు ప్రభువా అని ఏలియా అడగలేదండి. మనమైతే ఖచ్చితంగా అడిగేవాళ్ళం. మనకు కొంచెం అనుమానాలు ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. జరిగిద్దో లేదు, అసలు సహాయం దొరికిద్దో లేదు, అనుమానం. ఊళ్ళో ఉన్నా కూడా అనుమానమే మనకి. ఆయన పాపం అడవిలో ఉన్నా కూడా అనుమానం లేదు. ప్రభు వెళ్ళమన్నాడు కదా, నేను అక్కడికి. ప్రభు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళితే ఆయన అంటున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా? ఆ వాగు నీరు త్రాగుదు, అక్కడికే నీకు ఆహారము తెప్పించుతాను. తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయము రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచు ఉండెను. అతడు ఆ వాగు నీరు త్రాగి బ్రతుకుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఏలియా రెండవ అనుభవం ఏంటంటే, ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడయ్యా కరువులో? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వాగు దగ్గర నీళ్లు ప్రవహిస్తున్నాయి, కెరీతు వాగు దగ్గర నీళ్లు వస్తున్నాయి. దైవజనుడు ఏలియా అంటున్నాడు, ప్రభువా ఓకే, నీ మాట ప్రకారం వెళుతున్నాను. సరిగ్గా కూర్చోయా. కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు. బిడ్డలారు గమనించండి, ఆ వాగు దగ్గరికే ప్రభు అంటున్నాడు, నేను కాకుల ద్వారా నీకు ఆహారము పంపిస్తాను. కాకుల ద్వారా ఆహారం పంపిస్తాను. మనం అంట దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తే దేవుడు మనల్ని ఎలా పోషిస్తాడంటే ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆ రోజుల్లో ఏలియా నిజంగానే గబగబా ఆ వాగు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు త్రాగుతూ అక్కడే ఉన్నాడు. బిడ్డలారా, ఉదయం పూట సాయంత్రం పూట ఎవరు తెస్తారు ఆహారం అని అతడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఉదయం పూట అంటండి కాకులు కొన్ని రొట్టెలోను మాంసమును జాగ్రత్తగా తీసుకుని ఏలియా దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ జాగ్రత్తగా ఆహారం పెట్టి కాకులు వెళ్ళిపోతున్నాయి అండి. బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. ఎవరు పెట్టారమ్మా? ఎవరు తెచ్చారు ఆహారం? కాకులు తెస్తాయమ్మా. అసలు దొంగ కాకులు, మోస కాకులు, కుట్ర కాకులు మన దగ్గర ఏముంటాయి? లాక్కెళ్ళిపోయే కాకులు, మామూలు కాకులు, దొంగ కాకులు. అవి చూపే చూడండి, ఎటు చూస్తున్నాయి అర్థం కాదు. కరెంటు తీగ మీద ఉన్నట్టే ఉంటాయి, మన ఒడియాల మీద కన్ను ఉంటుంది. కరెంటు తీగ మీద ఉన్నట్టే ఉంటాయి మన పిల్లల సిప్స్లన్నీ దొంగతనం
తీయాలని చూస్తే కరాంటు తీగ మీద ఉన్నట్టే ఉంటే మనం గనక ఏదైనా 4 మాంసం ముక్కలు ఎండబెట్టామనుకో ఎట్లయినా సరే కిడ్నాప్. అలాంటిది కాకులు మోసకరమైన కాకులు. ఏ కాకులైతే దొంగ కాకులు, మోస కాకులు, ఏ కాకులైతే ప్రియులారా మోసం చేస్తాయో ఆ కాకులనే దేవుడంట పరిచారకులుగా వాడుకున్నాడు. ఏలియా వాగు దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరికంట దేవుడు కాకోలము ద్వారా ఆహారము పంపించాడు. ఆహారం ఏదో బెండకాయ కూర, దోసకాయ కూరలు కాదు నాన్న. రొట్టెలు ఎవరు పెడతారమ్మా రోజు పాస్టర్ గారికి? ఒకరోజు అంటే పిలిచి పెడతారు, మాకు ఒకరోజు అంటే పెడతారు ఎవరైనా. రోజు మాంసం రొట్టె పెట్టాలంటే ఎవరి వల్ల కాదు. దేవుడు చూడండి ప్రతిరోజు దైవజనుడికి ఏం పంపించాడు? అది కూడా ఒక పూట కాదు నాన్న, ఉదయం తెచ్చిని మళ్ళీ అస్తమయంలోపే సాయంకాలం తెచ్చాయి. దేవుని బిడ్డలారంటే చూడండి, మనం కూడానట మన జీవితాల్లో అప్పుడప్పుడు కరువు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మన ఇళ్లలో అన్నీ బియ్యం అయిపోయి, నూనె అయిపోయి, డబ్బులు అయిపోయి, పరిస్థితి అంతా అల్లకల్లోలంగా ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి. కెరీతు వాగు అనగా దేవుని వాక్యమునకు సాదృశ్యం. మన జీవితంలో ప్రియులారా కష్టాలు, కరువులు ఏవైతే మనల్ని తాండవించి మన జీవితంలో వెంటాడుతున్నాయో మనం మనుషులను నిందించవద్దు, దేవుని తిట్టుకోవద్దు. దేవుని సన్నిధి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నా దేవుడు కాకుల ద్వారా తీసుకొచ్చినట్టే మనకు కూడా దేవుడు ఆహారము. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదాం. బిడ్డలారా ఎంత గొప్ప దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, నీ దగ్గరికే దేవుడు సహాయం తీసుకొస్తాడు. దేవుని బిడ్డ అక్క నాకు దేవుడు చెబుతున్నాడు నీకు పలానా వస్తువు ఏమని చెప్తున్నాడు అక్క అంటే నేను దానికోసమే ఎదురు చూస్తున్నానమ్మా, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అదే తీసుకుని మన దగ్గరికి రాబోతున్నాడు. బిడ్డలారా ఆయన నమ్మదగిన దేవుడు. బిడ్డలారా కనుక కెరీతు వాగు మనకేం పాఠం నేర్పిస్తుందంటే కరువులలో, శ్రమల్లో, నష్టాల్లో మనం ఎవరి వైపు చూడొద్దు, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. మనం అంట వాగు దగ్గర ఏలియా కూర్చుని ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేద్దాం. నీకేది అవసరమో మీరు అడగక మునిపే మన తండ్రికి మన అక్కర్లన్నీ ఎరిగి ఉన్న దేవుడు. ఇక్కడ ఎవరైనా సరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నాకెవరు కూడా తోడు రావట్లేదని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే వాళ్ళు మీకు శుభవార్త. మీరు గనక ప్రార్థన చేస్తే మీ దగ్గరకే దేవుడు సహాయం తీసుకురాబోతా ఉన్నాడు. మన ఇంట్లోకే సహాయం తీసుకురాబోతా ఉన్నాడు. బిడ్డ నేను నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. బిడ్డలారా కనుక ఎవరు కూడా సందేహించవద్దు, ఎవరు కూడా బాధపడవద్దు. కనుక కెరీతు వాగు దగ్గర మరి ఏలియా దాక్కుని ఉన్నాడు. దాగుకునే చోటు అది. నా దాగు చోటు దావీదంటాడు 33వ కీర్తన 7వ చరణం చదవండి. 33వ కీర్తన 7వ చరణం ఏమన్నాడమ్మా? 33:7 సముద్ర జలాలను రాశిగా కూర్చేది ఆయనే, ఆయనే పెరవలను. ఆయన 31:20 కూడా చదవండి. 31:20 వారిని అంటకుండా అదిగో నీ సన్నిధి చాటున. దేవుని స్తోత్రం చెబుదాం. ప్రియులారా కరువు ఏది మనల్ని అంటదు, మనుషుల కపటోపాయాలు మనల్ని అంటవు, ఏ రకమైన తెగులు నిన్ను అంటదు. ఎక్కడ దాక్కోవాలంటే నా దాగు చోటు నీవే. మన దాగు చోటు ఎవరమ్మా? దేవుడే. మనమంట ఎవరితో చెప్పొద్దు, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని మోకాళ్ళుంచి ప్రార్థన చేద్దాం. విధవరాలు ఒక ఆవిడ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. అప్పులు పాలైపోయినయ్యా, నా పిల్లలిద్దరిని కూడా అప్పులోళ్ళు తీసుకెళ్ళిపోయేటట్టున్నారు, అసలు నాకు నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు అని అంటే, అమ్మా ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి ఇంట్లో తలుపులు వేసుకుని ఎరువు తెచ్చుకున్న పాత్రలు, ఖాళీ పాత్రలన్నీ దగ్గర పెట్టుకుని నీవు నీ పిల్లలు 100 గ్రాముల నూనె ఉంది కదా మీ దగ్గర, అది పాకాశము తట్టెత్తి ప్రార్థన చేయండి, ఏం జరిగిద్దో చూడన్నాడు. అంతే ఆ తల్లి గబగబా ఇంటికి వెళ్ళింది. ఈ పిల్లల్ని పిలిచి ఖాళీ పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె దగ్గర ఉన్న 100 గ్రాముల నూనె
అదంట ఆమె ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసింది. ప్రభువా, నా దాగు చోటు నువ్వే, నేను నా పిల్లలు ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీ దగ్గరే కూర్చున్నావు, నువ్వే నాకు సహాయము చేయాలంది. ఆ 100 గ్రాముల నూనె అది ఉంచుతుంటే వందల వేల కేజీల నూనె వచ్చింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రభు దగ్గర ఎవరైతే దాక్కుని ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. ఆశ్చర్య కార్యములు చూస్తాం. మనం ఏదైనా శ్రమ వస్తే ప్రభు దగ్గరికి రాకుండా వాళ్ళింటికి వీళ్ళింటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి చివరాగరికి అందరూ చెదరగొట్టి మా వల్ల కాదంటే అప్పుడు వస్తారు ఇక లాస్ట్కి. మనం అంటే అసలు ఎవరి దగ్గరికి వద్దు, ప్రభు దగ్గర దాక్కుందాం. మనకి ఏం కావాలో ఎంత కావాలో దేవుడు మనకు సహాయం ఇస్తాడు. కనుక రెండవది కెరీతు వాగు. కెరీతు వాగు మంచిది. ఆ వాగు దగ్గర ఆయన 1 సంవత్సరం పాటు ఉన్నాడు. సంవత్సరం ఉన్నారు. మళ్ళీ ఇంకా కరువు ఉంది. ఇంకా ఈలోపు ఏమైందంటే వాగు పాపం ఎండిపోయిందంటండి. వాగు మొత్తం ఎండిపోయింది. మరి ఇప్పుడు మంచినీళ్ళు కూడా లేవు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో 8వ వచనం, అంతటి యెహోవాకు మళ్ళీ ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చింది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలిని నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపత్తునకు పోయి పట్టణపు గవినెద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలేరుకున్నట్టుకు వచ్చుట చూచి పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లును వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె అంటుంది, యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నదే, కానీ అసలు అప్పం అనేది ఒక్కటి కూడా లేదు. అంటే నేను నా కుమారుడు చావక ముందు కొన్ని పుల్లలు వేరుటకై వచ్చాను. ఎట్లా అన్నాడు? ఏమన్నాడమ్మా? భయపడవద్దు, చేయము. అయితే చిన్న అప్పం ఒకటి చేసి అది నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. అబ్బాబ్బా, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, అయిపోదని. గట్టిగా స్తోత్రాలు చెబుతామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక తల్లి పొల్లలేరుకుంటా వచ్చింది. ఆవిడేమన్నా ధనవంతురాలా? కాదుగా. ఆవిడేమన్నా బస్తాలు ఏమన్నా పిండి దాసిందమ్మా? లేదుగా. ఎంతంట? కొంచెమే. పట్టెడు పిండి కొంచెము నూనె. అది కూడా తను తన బిడ్డ పాపం ఇద్దరు చెరొక చపాతీ చేసుకుని ఇక ఎంత కాలం బతికితే అంతకాలం ఉండి చనిపోదాం అనుకుంటున్నారు. ఘోరమో చూడండి బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందమ్మా చూడండి. ఆవిడ పుల్లలు ఏరుకుంటాకు వచ్చింది. ఆ మూకిడి క్రింద మంటలు వేసుకోవడానికి పుల్లలు ఏరుకుంటా కానీ వచ్చింది. పుల్లలు ఏరుకుంటున్న సమయంలో దైవజనుడు వచ్చాడు. ఆ ఊరి పేరే సారేపతు. ఏ ఊరండి? సారేపతును ఊరికి వచ్చాడు. ఇప్పుడు ఇది 3వ అనుభవం. సారేపతు ఊరు నాకు వచ్చాడు. సారేపతులో ఏలియాను పోషించడానికి దేవుడు ఒక గొప్ప ధనవంతురాలను ఎన్నుక చేసుకున్నాడు. గొప్ప ధనవంతురాలని. దేవునికి స్తోత్రం చెబుతాం. నిజమే. ఎంతమంది నమ్మారు చూశారని? ఎవరినంట ఎన్నిక చేసుకుంది? మరి గొప్ప ధనవంతురాలంటే హల్లెలూయా అంటున్నారు. ఎవరమ్మాయమా? ఏమండి? చాలా మంది అంటారు, నా దగ్గర ఏముంది అయ్యగారు, నేను అసలు ఇవ్వలేను, ఏమి లేదు, అసలు ఏమంత పేదరాలు ఎవరన్నా ఉన్నారా మన సంఘంలో? ఇట్లా ఉన్నారండి? అసలు ఎవరు మన ఊరిలో కూడా ఎవరు లేరుగా. ఎవరు లేరు బిడ్డలారా.
కానీ దేవుడు అంట ఏమైనా వాడుకున్నాడు. ఏమే ఇక్కడట ప్రియులారా ఒక విషయం ఏమిటనంటే, బిడ్డలారా, ఏలియా విశ్వాసమునకును విధవరాలి భక్తికి పరీక్ష. ఏలియా విశ్వాసమునకును విధవరాలి భక్తికి పరీక్ష. ఇస్తుందా లేదా? అసలు ఏలియా నమ్ముతాడా? ఏంటి ప్రభువా, ఇక్కడ ఎట్టగొట్ట నా వాగు దగ్గర ఎట్టగొట్ట రొట్టెలు మాంసాలు ఎట్టగొట్ట వచ్చినాయి అనుకుంటే ఇది కూడా ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సారేపత్తి. పైగా అక్కడ ఎవరంట మనకు అన్నం పెట్టేది? పేద విధవరాలు. అదేంటి ప్రభు, అసలు ఎట్లా ప్రభు అని అన్నాడా? లేదు. వెళ్ళాడు, పొలలేరుతున్న తల్లిని పిలిచాడు. ఆమె నిజంగానే పేద విధవరాలమ్మా, నీదు వెళ్ళి మొట్టమొదటిగా మంచినీళ్ళు, వస్తా వస్తా ఒక చపాతి. ఆవిడ అంద ఒక మాట, యెహోవా జీవము తోడు. మంచి మాట అందండి. ఎవరు తోడు? నేను అబద్ధం మాటలా. యెహోవా జీవము తోడు. నా దగ్గర పట్టెడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. అది కూడా 2 చపాతీలకు సరిపడా నూనె, 2 చపాతీలు అయ్యే పిండి నాకు నా కొడుకు మాత్రమే సరిపోద్ది అని అంటే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి తీసుకురా, ఆ తర్వాత నీవును నీ కుమారుడును హ్యాపీగా బ్రతకబోతున్నారు అన్నాడు దేవుని బిడ్డ. వెళ్ళింది, ఇంటికి వెళ్ళి చక్కగా మూకుడి నెత్తి పొయ్యి మీద పెట్టింది, పుల్లలన్నీ పెట్టి కాలుస్తా పిండి చూసేటప్పుడు, ఏమన్నా పాస్టర్ అంట, కొండాది కూతంత పిండి అయితే మనల్నే తీసుకురమ్మన్నాడు. ఏంటో అర్థం కావట్లా అని అనుకుందంటారా? గవ్వుకు నూనె బుడ్డ మూత దిగానే కొంచెం నూనె, అసలు ఈ నూనె ఎట్ట సరిపోద్దని ఆయన అడిగాడు. ఏంటో అని అందా? లేదా? ఏమి ఎక్కడ సందేహం లేదుగా, ఎక్కడ సందేహించలేదుగా. దేవుని బిడ్డలారా, మనం కూడానట చిన్న జీతంలో, నీకు ఆదాయంలో, నీ చిన్న దానిలో, నీకు వచ్చిన రాబడిలో నువ్వు దేవునికి నమ్మకంగా, నీకు వచ్చేది 10,000 10,000లో నువ్వు నిజంగా దేవుని భాగాన్ని దేవుడు నీకు వచ్చేది ఎంత నమ్మకంగా నువ్వు తీయగలుగుతున్నావా? నమ్మకముగా తీసేవారిని మెండైనా దీవెనలు వస్తాయండి. కొంతమంది జీతం 20,000 రూపాయలు వచ్చిన 500 కాగితం ఇచ్చేది. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఇదేనమ్మా నువ్వు దేవుని భాగం? ప్రభు అడుగుతున్నాడు, నీ నిజంగా ఆదాయం ఎంత? నీ జీతం ఎంత? నీకు 20,000 జీతం అయితే నువ్వు 500 ఇస్తున్నావు అంటే ఎంత భాగం ఇచ్చావు? తెలుసా? 5,000కు సరిపడా ఇచ్చావు. అసలు నీ జీతం ఎంత? నీ పిండి ఎంత? నీ పిండి కొంచెమే కదా, కొంచెమేనా? ఆ కొంచెంలో కూడా 2 చపాతీలు పిండిలో ఏ భాగం ఇచ్చిందంటే సగం తీసి దేవుని సేవకునికి ఇచ్చిందిగా. ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఇక్కడే మన పరీక్ష, మన భక్తికి పరీక్ష ఎక్కడంటే, మన భక్తికి పరీక్ష మనం ఇచ్చే విషయంలో. నీ జీతంలో నుంచి దేవుని భాగం తీస్తున్నావు కదా, నీవు తెచ్చుకున్న రైసులో నుంచి, నీకు అమ్మినటువంటి ఆస్తిలో నుంచి, నీకు కలిగిన దానిలో నుంచి నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. ప్రియులారే, మలాకి అంటాడు, మీరు దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు. మీరు దొంగలు కాదా? మలాకి గ్రంథంలో అంటున్నాడు కదా. చూడండి, మలాకిలోనికి వెళదాం. మలాకి గ్రంథం ఆయన అంటున్నాడు, మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మలాకి గ్రంథంలోనికి వెళ్దాం. చివరి ప్రవక్త అయిన మలాకి గ్రంథం బైబిల్ తెరిచి ఒకసారి మనం చూద్దాం బిడ్డలారా. చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని దగ్గర, అసలు దేవుని దగ్గర దొంగతనం చేస్తాం మనం. కానీ పాపం ఆయన అన్నాడు, మీరు నిజంగానే నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. ఏదేంటి? దేని విషయంలో? ఇప్పుడు అందరికి ప్రశ్న, అదేంటి అయ్యగారు మేము ఎప్పుడు దొంగతనం చేస్తున్నాం? మీరందరూ ఏ భాగం అంటామా? మనం వచ్చినటువంటి దానిలో 10వ భాగము, అది ప్రతిష్టార్పణలను ఇవ్వకుండా దొంగిలించారు. అది గనక ఇవ్వకపోవటం వల్ల ఎంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఆయన అంటున్నాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముడునట్లు 10వ వంతు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని మీరు చేసి నన్ను శోధించిన ఎడల
ఆకాశపు వాకిళ్ళు తేల్చి పట్టజాలంత విస్తారంగా నేను మిమ్మలను దీవిస్తున్నాను. బిడ్డలారా, మన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే, అమ్మ ఇటు చూడాలి, మన ఆశీర్వాదాలు సహోదరులరా, నేను లాభప్రాప్తి కోసము నా సహాయం కోసం నేను కోరతలేదు. దేవుడు చెప్పిన మాట తెలియజేస్తున్నాను. దేవుడు చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్నది కాదు. దేవుడు అంటున్నాడు, మీరు చేసి నన్ను శోధించండి, నేను మిమ్మల్ని పట్టజాలంత విస్తారంగా దీవిస్తానంటున్నాడు. మన యొక్క భాగం అంటండి, దేవుడు నీకు ఇచ్చే భాగం, నీ జీతం, నీ ఇంట్లో నీకు వచ్చే ఆదాయం ఉంది చూసారా, అందులో నుంచి దేవునికట మనం నమ్మకంగా తీయవలసినటువంటి వారమైన దేవుని భాగమును నమ్మకముగా తీయాలి. నీ జీతం ఎంత? ప్రభు అడుగుతున్నాడు. నీకు వచ్చే ఆదాయం ఎంత? ప్రభు అడుగుతున్నాడు. కనుక దానిలో నుంచి అంట మనం ఖచ్చితంగా దశమ భాగం అలా తీస్తే ప్రభు అట కరువులో నుంచి, నష్టాల్లో నుంచి మనల్ని బయటకు తీసి ఆయన ఏ వాకిళ్ళు తెరుస్తానంటున్నాడు? ఆకాశపు వాకిళ్ళు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన సంఘంలో పిల్లరా చాలా మంది ఇచ్చేవాళ్ళని నేను చూస్తున్నాను. వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు, వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాకు వెళ్ళినప్పుడు నమ్మకంగా దేవుని బాగా ఇచ్చేవారు ఇళ్ళు పిల్లరా అంతకంతకు వర్ధిల్లుతా ఉన్నాయి. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నమ్మకత్వం ఇక్కడే కనబడుతుంది. ఇక్కడే నమ్మకం కోల్పోయేది, మనం ఇక్కడే కోల్పోతున్నాం. కనుక బాప్టిజాలు తీసుకున్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి దేవుని వాక్యం వినాలి, రెండోది సహవాసం, మూడోది రొట్టె విరవాలి, నాలుగోది ఎడతెగ ప్రార్థన, ఐదోది దశమ భాగం నమ్మకంగా. ఇది దేవుని పిల్లల లక్షణం. అయ్యగారు 200 ఇస్తున్నాను, అయ్యగారు నాకేమైనా భిక్షమే ఇస్తున్నారా? కదండి. చూడండి, కొంతమంది ప్రియులారా ఆ 5 రూపాయలు బెళ్ళే వేస్తూ ఉంటాం. దేవుని కానుక పెట్టెలో మనం శబ్దం రానియకూడదు. ప్రభు చిల్లర దేవుడా అండి? నేను అడుగుతున్నాను, మనం చిల్లర ఎవరికేస్తాం? ఎవరికేస్తాం? అడుక్కునే వాళ్ళకి వేస్తాం. నువ్వు చిల్లర డబ్బులు దేవునికి ఇవ్వచ్చా? మనం ఇవ్వచ్చా అండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేవుడు ప్రియులారా, మనకు దేవుడు సహాయం ఇవాళ ప్రతీది కూడా అన్నిట్లో దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. ఇదివరకు రోజుల్లో మన తల్లిదండ్రులు వాళ్ళకు వచ్చే జీతం ఎంత అంటే 500, 600, 1000 రూపాయలు. కానీ ఇప్పుడు అమ్మా దేవుడు మనకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. బిడ్డలు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేది దేవుడు పెంచాడు, కానీ మనం ఇచ్చేదే సంకుచితంగా ఉంటున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, పేద విధవరాలండి ఈవిడ. పేద విధవరాళ్ళు తన యొక్క భక్తి కోల్పోలా. కరువులో అంటుంది, దైవజనుడు ఇమ్మన్నాడు, యెహోవా సెలవిచ్చాడు అన్నాడు గనక నేను ఇస్తానని సాహసం చేసింది. నమ్మకంగా తీసుకొచ్చి దైవజనుడికి రొట్టె పెట్టింది, మంచినీళ్ళు ఇచ్చింది. ఆయన అన్నాడు చేతులెత్తి, యెహోవా జీవము తోడు, భూమి ఆకాశములను కలగజేసిన యెహోవా జీవము తోడు, కరువు తీరేదాకా, వర్షం పడేదాకా నీ బుడ్డిలో నూనె తరగదు, నీ కుండలో ఉన్న పిండి. ఇంటికి వెళ్ళింది, వెళ్ళి చూస్తే పిండి తీస్తున్న కొద్దీ, నూనె తీసిన కొద్దీ పక్కింటి వాళ్ళకే లేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరి దగ్గరకా లేవు. ఎవరైతే ఇట్లారా సాహసం చేసిందో, నమ్మకంగా ఉందో, ఆ ఇల్లే, ఆ పేద విధవరాలే. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా ఈవిడ ఎట్లా బతుకుతుంది, పేద విధవరాలు ఎలా బ్రతుకుతుందని అంటే అందరూ చెప్తున్నారు, ఆవిడ కరువులో కూడా దైవజనుడికి ఆహారం పెట్టింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక విధవరాల్ని దీవించడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. కనుక సారేపత్తి అనగా శుభ్రపరిచే స్థలం, సారేపత్తి అనగా లోహములను కడిగే స్థలం. సారేపత్తికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, ప్రియులారు ఏలియా భక్తిని, సారేపత్తి జీవితాన్ని కడగాలనుకున్నాడు దేవుడు. దేవుని బిడ్డ అలా కడగాలంటే మనలను ఖచ్చితంగా అగ్ని అనే పరీక్షలో, భక్తి అనే పరీక్షలో మనలను పెడతాడు. మనం శుభ్రంగా కడుక్కుని బయటికి రావాలి, విశ్వాసంతో రావాలి. ప్రభు నిన్ను కడుగుతున్నాడు.
నమ్మకంగా ఉంటారా లేదా? దేవుని బిడ్డలారా, తూరు సిదోనుల పట్టణం మధ్యలో ఉన్న ఈ సారేపతి, ఇది విశ్వాసమునకు సారేపతిలో దేవుడు నడిపింపు, క్రమశిక్షణ, భక్తి జీవితం మనకు కనబడతా ఉంది. ఏలియా ఎంత భక్తిగా ఉన్నాడో, ఇక అలాగే విధవరాలు ఎంత విశ్వాసంగా, నిజంగా ఎంతగా నమ్మిందో అంతగా దేవుడు ఆమెను, దేవుడు 3.5 సంవత్సరాలు ఆమెను పోషణ. గట్టిగా స్తోత్రం చెబుదాం దేవుని బిడ్డలారు. కనుక 3వ స్టేషన్, 3వ స్థలం, మరి ఏలియా వెళ్ళిన స్థలం ఏంటంటే సారేపతునకు వెళ్ళాడు. తర్వాత 4వది దేవుడు కర్మేలునకు వెళ్ళమన్నాడు. ఎక్కడికమ్మా? కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది విగ్రహార్థికులు అయిపోయి బయలు ప్రవక్తను, బయలు అనే దేవతని ఆరాధన చేస్తున్నారు, విగ్రహాన్ని పూజిస్తున్నారు. అలా పూజిస్తూ దేశం అంతా విగ్రహార్థన ఎక్కువైపోయింది. ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. ఏలియా లాంటి ప్రవక్తలను కూడా చంపడానికి ఆహాబు తన భార్య యెజెబెలు వెనకంజి వేయట్లేదు. భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, శ్రమల దినాలు వచ్చాయి. ఇప్పుడు కనుక భారతదేశంలో ఎలాగూ పాస్టర్ గారులను చంపుతున్నారు, దైవ సేవకులను చంపుతున్నారు. ఆ రోజుల్లో చంపి ప్రార్థన బలిపీఠాలు, మందిరాలు పడదోశారు. ఇప్పుడు కూడా పడదోస్తా ఉన్నారు. దేవుడు ఏలియాని రేపాడు. ఏలియా అంటున్నాడు, ఎందుకు ఎట్లా ప్రవక్తలను చంపుతున్నారు, ఎందుకు ఎట్లా మందిరాలు పడదోస్తున్నారు, ఎందుకు బలిపీఠాలు పడదోస్తున్నారు? ప్రియులారా, ఏలియా సవాలు విసిరి అంటున్నాడు, కర్మేలు పర్వతం మీదకి రేపు రండి, ఓ బయలు ప్రవక్తలారా రండి. మీరు 450 మంది వచ్చారంటండి ప్రవక్తలు, అంటే పూజారులు. 450 మంది పూజారులు వచ్చారు. యెహోవా దేవుడి పక్షాన ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. ఏలియా అంటున్నాడు, మీకు ఒక ఎద్దు, నాకు ఒక ఎద్దు, మన ఇద్దరం ఏం చేద్దామంటే 2 ఎద్దుల్ని చంపి బలిపీఠం మీద మాంసాన్ని పేరుద్దాం, పేర్చి మీరు ప్రార్థన చేయండి. నుప్పు మనం చేతులతో వెలిగించకూడదు, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ అగ్నితో ఈ కట్టెలు మాంసం కాలిపోవాలి. అలా అగ్ని దింపిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు. వాళ్ళు బయలు ప్రవక్తలు అన్నారు, మాకు తెలుసులే, మా దేవుడు ఊరికినే దింపుతాడు అగ్ని అన్నారు. 450 మంది పూజారులు కట్టి పుల్లలు పేర్చారు, రాళ్ళు పేర్చారు, కట్టి పుల్లలు పేర్చారు, దాని మీద ఎద్దు మాంసం పెట్టారు. పెట్టి ఇక బయలు ప్రవక్తలంట మంత్రాలు చదువుతున్నారు అనుకుంటా. రండే దేవతరా, అంత ప్రార్థన చేసినా ఏమి లేదు. ఉదయం నుంచి స్టార్ట్ చేశారు మంత్రాలు, చదివి 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 చదివి. ఏలియా అంటున్నాడు, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడు, లేపండి, ఎక్కడికైనా ఊరెళ్ళాడేమో పని మీద, రమ్మని చెప్పండి, నేను చెప్పానని చెప్పి అంటున్నాడు. వాళ్ళకి ఇంకా కోపం వచ్చి బ్లేడ్లు, కత్తులు తీసుకుని బాడీలు కట్ చేసుకుంటున్నారంట, రక్తం వచ్చేటట్టుగా కొట్టుకుని కరుతున్నాడు. బయలా దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా, అగ్ని దిగిరా. 12:30 అవుతుంది, 1 గంట అవుతుంది. ఏలియా పక్కపక్కన అవుతున్నాడు. మీకు టైం ఇంకొక పావు గంట ఎక్స్ట్రా ఇస్తున్నా, తీసుకోమన్నాడు. యాక్చువల్గా అయితే 1 గంట వరకే, ఇంకో పావు గంట ఇచ్చాడు. ఇంకో పావు గంట తీసుకోండి అన్నాడు. 1:30 దాకా అరిశారు, గీ పెట్టారు, కానీ అగ్ని రాలేదు. అప్పుడు అన్నాడు, ఇక మీ టైం అయిపోయింది, పక్కకి తప్పుకోమన్నాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఈ సవాలు విసిరాడు. కర్మేలు పర్వతం మీద జరిగిన సంఘటన ఇది. కర్మేలు పర్వతం మీద జరిగిన యథార్థమైన సంఘటన. ఏలియా కూడా ఒక బలిపీఠం కట్టాడు. 12 రాళ్ళు పెట్టి దాని మీద కట్టెలు పెట్టి ఎద్దు మాంసమును పెట్టి దాని మీద కూడా నీళ్లు పోపించాడంటండి. ఏం పోపించాడు? ఎవరైనా వాళ్ళు చూసేవాళ్ళు నవ్వుకున్నారంటారే, ఎండిపోయి ఉంటే గబుక్కు నొప్పి అంటుకుంటుంది, ఈయనెవడు రా, మొత్తం నీళ్లు పోసి తడిపేశాడు. చుట్టూనంట మాంసపు కట్టెలు, మాంసం చుట్టూ కందకం దువ్విచ్చి ఇంకా నీళ్లు పోసాడంటండి. మాంసం మీద నీళ్లు, చుట్టూ నీళ్లు పోసాడు. ఇక వాళ్ళు అనుకున్నారంట, అయిపోయాడు, ఈయన పని అయిపోయింది. ఏదైనా కొద్దు గప్ప పొడిగా ఉంటే గబుక్కున ఎలిగిద్ది, ఈయనెవరో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకున్నారు. కానీ ఏలియా రోషంతో ప్రార్థన చేస్తున్నాడు, రోషంతో ప్రార్థన చేస్తున్నాడు. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఏం జరిగిందమ్మా?
35 18వ అధ్యాయం 38. పొర్లి పారెను, నింపెను. వినండి అమ్మ, ప్రార్థన చేశాడు ఎట్లా? యెహోవా దేవా, ఉమ్, 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 ఉమ్. యెహోవా ఆలకించుము. ఉమ్, ఆ, ఉమ్. నా ప్రార్థన, ఆ, అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలి పశువును, కట్టెలు, రాళ్ళు, బుగ్గిని మొత్తం దహించి, ఆ, గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏం దిగి వచ్చిందమ్మా? అగ్ని. అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఇప్పుడు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి 450 మంది బ్రాహ్మిన్స్, 450 మంది పూజారులు, తర్వాత చూడ్డానికి కొన్ని వందల మంది వచ్చి వాళ్ళందరూ ఏమని అంటున్నారు తెలుసా? ఇప్పుడు జనులందరూ సాగిలపడి గట్టిగా అంటున్నారు, యెహోవాయే దేవుడు. బా, గట్టిగా స్తోత్రాలు చెబుదాం. లేకపోతే పిచ్చి పిచ్చి ఆశలు వేసేవాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు అంటున్నారంట, యెహోవాయే దేవుడు, యెహోవాయే బయలు దేవుడు కాదు. కారణం ఏంటంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందంతే. ఇట్లా ఏలియా ప్రార్థన చేసి ఆయన ఆకాశము తట్టు తిరగగా పైనుంచి వచ్చింది అగ్ని. మనం కూడా ఇలా కర్మేలు పర్వతపు అనుభవం కలిగి ఉండాలి. కర్మేలు అనగా ఉద్యానవనం, ఉద్యానవనం. కర్మేలు అనగా తోటవనం. ప్రియులారా, ఈ ప్రాంతానికి చెందినదే అబీగయీలు అనే ఒక ఆవిడ. ఏలియా బలిపీఠం కట్టిన స్థలం. ఇక్కడే విపరీతంగా విగ్రహారాధన జరుగుతుండగా సవాలు విసిరి పైన దేవుడు ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధి నుంచి పరలోకము నుండి అగ్ని దిగి వచ్చిన స్థలం. హల్లెలూయా చెబుదాం దేవుని బిడ్డలారా. కనుక ఏలియా మరి రోషం గలవాడై మంచి పౌరుషంతో ప్రార్థన చేశాడు ఈ స్థలం. మనం కూడా ప్రార్థనలు చేయాలి. అప్పుడప్పుడు సాతాను సవాలు విసురుతూ ఉంటుంది మన జీవితంలో కూడా. కనుక మనం కూడా శ్రద్ధ కలిగి ప్రార్థనలు చేద్దాం. మన ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చివరిగా 5వ మజిలీ లేక 5వ స్టేషన్, ఏలియాని దేవుడు హోరేబునకు వెళ్ళమన్నాడు. ఎక్కడికమ్మా? హోరేబునకు వెళ్ళమన్నాడు. 19వ అధ్యాయంలో ప్రియులారా, 19వ అధ్యాయంలో ఉంటుంది, ఏలియానట ఇంత గొప్ప దైవజనుడే కానీ ఆ దేశపు రాణి అయిన యెజబెల్ అంట ఏలియాను చంపుదామని వెతుకులాడుతుంటే ఏలియా కొంచెం మనిషి కదా, భయపడ్డాడు. భయపడి పాపం ఏలియానంట, గమనించండి, మస్తకి వృక్షం, పదరీ వృక్షం కింద కూర్చుని, అదిగో ఏ వృక్షం అమ్మా? పదరీ వృక్షము క్రింద పడుకుని నిద్రపోతుండగా, అదిగో అంటే ఏలియానట నిద్రపోతున్నాడు నిరుత్సాహంతో. ప్రభువా అని చెప్పి నిద్రపోతా ఉండగా, ఏ వృక్షం ఉందా? పదరీ వృక్షం క్రింద బాధతో నిద్రపోతా ఉండగా పరలోకం నుండి దేవుని దూత వచ్చి ముట్టి లేచి, అబ్బో అంటే దూత వత్త ఏం తెచ్చింది? భోజనం తెచ్చింది. అతడు చూచినంతలో చూశారండి, నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డియు కనబడింది కనుక మరలా భోంచేసి మరలా తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత వచ్చి ముట్టి, శక్తికి మించిన ఉన్నది, లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు చేసి అదుగా భోజనపు బలము చేత ఒక్క పూట భోజనం చేసి ఎన్ని రోజులు నడిచాడమ్మా? 40 రాత్రులు 40 పగళ్ళు చేసి ఆ దేవురి పర్వతం అని పేరు పెట్టబడిన
గట్టిగా స్తోత్రాలు చెబుదాం బిడ్డలారా. ఇప్పుడు 5వ స్టేషన్ హోరేబు. హోరేబు అనగా దేవుని పర్వతం. దేవుని పర్వతం. దేవుని బిడ్డలారా, ఈ పర్వతం దగ్గరే మోషే గొర్రెలు మేపాడు. ఈ పర్వతం దగ్గరే బిడ్డలారా ఏలియా చేరాడు. ఏలియా ఒక్క పూట భోజనం చేశాడు. ఒక్క భోజనంతో ఎన్ని రోజులు నడిచాడంట? 40 రాత్రులు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. మనం ఒక్క పూట భోజనం చేసి 2 రోజులు నడుతామా? నడవలేం. పొద్దున్న తిని సాయంత్రానికి మధ్యాహ్నానికి వదిలిపోతాం. కానీ ఏలియా చూడండి, 40 రోజులు నడిచాడు. నడుచుకుంటా వెళ్ళాడంటే ఇది ఏ శక్తి? ఇది దేవుని శక్తి. హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఏలియా నేను చనిపోతానేమో అని భయపడ్డాడు. ఎవరో నన్ను చంపేస్తారు, యెజబెల్ నన్ను చంపేస్తుంది అని భయపడ్డాడు. యాక్చువల్గా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక ఆయన్ని పరిచయం చేశాడు. ఆయనే ఎలీషా. ఎవరైనా? ఏలియా నీ తర్వాత ఒక శిష్యుడు, నీ తర్వాత మరొక ప్రవక్తను నువ్వు తయారు చేయాలి అని అన్నాడు. బిడ్డలారా, చనిపోతాడు అనుకుంటే 10 సంవత్సరాలు సేవ చేశాడు ఏలియా. ఎలీషా అనే ప్రవక్తకు ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏలియా చనిపోతాడు అనుకుంటే దేవుడు ఏలియాని ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? పిల్లారా, అతడు సజీవంగా బ్రతుకున్నగానే అగ్ని రథాలు పరలోకం నుండి వచ్చాయి. వెంటనే రథం మీద కూర్చోగానే అతడు సజీవముగా పరలోకానికి రూపాంతరం చెందాడు. ఏలియా మరణము చూడకుండా పడిపోయాడు. బైబిల్లో మరణం చూడకుండా వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు హానోకున్నాడు, 2 ఏలియా. చూడండి ఏలియాని ఎంత ప్రేమించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, హోరేబు అనగా పరిశుద్ధ పర్వతం, దేవుని పర్వతం. మనం కూడా పర్వతంలాగా గొప్పగా భక్తిలో ఉండాలి. అలా ఉండగలిగితే మన వెనకమాల వచ్చే వాళ్ళకి మనం మాదిరిగా ఉండబోతున్నాం. మన గురించి వాళ్ళు తెలుసుకుని, ఇదిగో మా నాన్న ఎట్లా ఉండేవాడు, మా అమ్మ ఎట్లా ఉండేది, దేనికి అదరలేదు బెదరలేదు, పర్వతంలాగా నిలబడి ఉంది, నేను కూడా అది నేర్చుకోవాలి, ఆ భక్తిలో నిలబడాలి, నిలబడగలం. దేవుని బిడ్డలు కనుక ఆ విధంగా చేద్దాం. కనుక ఏలియా 5 ప్రదేశాలకు వెళ్ళాడు. మొదటిది గిలాదు కాపరస్తుడు, రెండోది కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు, మూడోది సారేపతనకు వెళ్ళాడు, 4 కర్మేలుకు వెళ్ళాడు, 5వది హోరేబునకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఏలియా వలె రోషముగా పౌరుషంగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మాకు అందించిన సందేశమును బట్టి వందనాలు. నిజమే నాయన, నా జీవితాల్లో మీరు చేసిన గొప్ప ఉపకారమును బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఏలియా మా వంటి స్వభావం గలవాడు, మాలాంటి మనిషే, కానీ అతడు ఆ శక్తితో ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోయినాయి, మంచు కూడా పడలేదు నాయన. మరలా అతడే ప్రార్థన చేయగా మరలా వర్షాలు పడ్డాయి. అయితే ఏలియా జీవితంలో 5 అనుభవాలు నేర్చుకున్నప్పుడు నిజమేనాయన, గిలాదు కాపరస్తుడని విన్నాం. ఓ నా తండ్రి, అతడు నాయనా కెరీతు వాగు దగ్గరికి సారేపతనకు వెళ్ళాడు. ఓ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కర్మేలు పర్వతం మీద సవాలు విసిరాడు నాయన. హోరేబు పర్వతం దగ్గర అతడు నిన్ను చేరుకున్నాడు నాయన. అందును బట్టి వందనం. మేము కూడా ప్రభు ఏలియా వలె రోషముగా పౌరుషంగా జీవి